సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దేవి భాగవతంలో ఈరోజు హరిశ్చంద్రుడు మాయామోహితుడై విశ్వామిత్రుడికి ప్రతిజ్ఞ చేస్తాడు. నువ్వేది కావాలన్నా కూడా నేను ఇస్తాను అని చెప్పనేసి ప్రతిజ్ఞ చేస్తాడు. రాజ్యదానం గురించి తెలుసుకుందాం. మహారాజా, వివాహ వేదిక దగ్గరే నీకు తోచింది దానం చేద్దువు గాని పద అన్నాడు విశ్వామిత్రుడు. అందరూ కలిసి అడవి దాటి ఆశ్రమం చేరుకున్నారు. అగ్నిహోత్రం ముందు వధూవరులను కూర్చోబెట్టాడు కౌశికుడు. దానం చేయమన్నాడు. విశ్వామిత్ర, ఏం కావాలో కోరుకో, ఇవ్వరానిది ఇవ్వకూడనిది అయినా సరే ఇచ్చేస్తాను. నాకు యశస్సు కావాలి అంతే అన్నాడు. సంపదలు పుష్కలంగా ఉండి పరలోక సుఖప్రదమైన యశస్సు గడించుకోలేని సుఖప్రదమైన శుభ్ర యశస్సును గడించుకోలేని వాడి జీవితం ముమ్మాటికి వ్యర్థం అన్నాడు. వ్యర్థం హి జీవితం తస్య విభవం ప్రాప్య ఏన వై ఓపార్జితం యశః శుద్ధం పరలోక సుఖప్రదం. అయితే మహారాజా, అడుగుతున్నాను, గజాస్వ రథరత్న సమేతమైన నీ రాజ్యాన్ని అగ్ని సాక్షిగా ఈ వరుడికి దానం చెయ్యి అన్నాడు విశ్వామిత్రుడు. మాయా సమ్మోహితుడైన హరిశ్చంద్రుడు వెనక ముందు ఆలోచించకుండా ఇచ్చివేశాను అన్నాడు. స్వీకరించాను అన్నాడు విశ్వామిత్రుడు. దాన యోగ్యమైన దక్షిణను కూడా ఇవ్వాలి. దక్షిణారహితమైన దానం నిష్ఫలం అంటారు. అంచేత దాన ఫలం కోసం దక్షిణ కూడా ఇయ్యి అని రొక్కించాడు. ఏ ధనం కావాలో ఎంత ఇవ్వాలో చెప్పమన్నాడు మహారాజు. 2.5 బారువులు బంగారం కావాలన్నాడు విశ్వామిత్రుడు. ఇస్తానన్నాడు హరిశ్చంద్రుడు. అడవిలో ఎక్కడో చిక్కుబడిపోయిన సైన్యం మహారాజును వెతుక్కుంటూ అక్కడికి వచ్చింది. రాజును స్తుతించింది. హరిశ్చంద్రుడిలో ఉల్లుకు పలుకు లేదు. ముఖమంతా చింతా వ్యాకులితమై కనిపిస్తోంది. నిశ్శబ్దంగా సైన్యంతో కలిసి రాజధానికి చేరుకున్నాడు. సరాసరి అంతఃపురంలో ప్రవేశించాడు. ఏం చేశాను నేను? ఇటువంటి దానాలు చెయ్యవచ్చునా? ఎంత మోసపోయాను! ఆ అడవిలో ఆ బ్రాహ్మణుడు దోపిడీ దొంగల నన్ను దోచుకున్నాడు. సపరిచ్ఛదంగా రాజ్యాన్ని ఇచ్చేశాను. 2.5 బారువుల బంగారం దక్షిణగా బాకీ పడ్డాను. నా మతి ఏమైపోయింది? ఇంత అజ్ఞానం ఎలా ఆవరించింది? మునీశ్వరుడు ఎంత కపటి, తపస్వి అయ్యుండి నన్ను వంచాడు. సరే కాని దైవగతి ఎలా ఉంటే అలా జరుగుతుంది అనుకున్నాడు. చింతాకులుడైన భర్తను చూసి మహారాజ్ఞి మాధవీదేవి కంగారు పడింది. విమనస్కులుగా ఉన్నారు, కారణం ఏమిటని అడిగింది. బెంగ పెట్టుకుంటే ఆరోగ్యం చెడిపోతుంది. చింత అనేది మరణంతో సమానం. ప్రభు, విచక్షణులై చింతను పారద్రోలండి, స్వస్థచిత్తులవ్వండి అంటూ సముదాయించింది. చింతయా క్షీయతే దేహో నాస్తి చింతా సమామృతి త్యజ్యతాం నృపశార్దూలా స్వస్థో భవ విచక్షణ. అసలు మీకు ఏం లోటని దిగులు పడాలి? పారిపోయిన పుత్రుడు తిరిగి వచ్చాడు. రాజసూయ మహాయజ్ఞం చేశారు. శత్రురాజు అనేవాడు లేడు. వరుణుడు సంతోషించాడు. ఈ భూలోకంలో మీకు సాటి వచ్చే రాజే లేడాయే. మీరు దిగులు పడటం ఏమిటి? వింతగా ఉందే అంది మహారాజ్ఞి. హరిశ్చంద్రుడు అంటి ముట్టనట్టు ఏవో 2 మాటలు పలికాడు. భోజనం చెయ్యలేదు. శయ్య మీద పడి దొర్లుతున్నాడే కాని నిద్ర పట్టడం లేదు. అలాగే తెల్లవారింది. హంసతూలిక తల్పం దిగాడు. ప్రాతః సంధ్యాధికం పరధ్యానంగానే అయ్యింది అనిపించాడు. విశ్వామిత్రుడు వచ్చాడని, ద్వారం దగ్గర నిలబడ్డాడని ప్రతిహారి వచ్చి విన్నవించాడు. అంతలోకి మహర్షి లోపలికి రానే వచ్చాడు. వస్తూనే నా రాజ్యం నాకు ఇయ్యి, బంగారం ఏది అన్నాడు. స్వామి, ఈ రాజ్యం తమరిదే. నేను విడిచిపెట్టి ఈరోజే వెళ్ళిపోతాను. ఇంతలోకే కంగారు పడకండి. ధనాగారంతో సహా దానం చేశాను కనుక ఇక్కడి బంగారం నేను ముట్టుకోకూడదు. దక్షిణగా ఇస్తానన్న 2.5 బారువుల బంగారాన్ని మాత్రం ప్రస్తుతం ఇవ్వలేను. కాలం కలిసి వచ్చి మళ్లీ నాకు ధనయోగం పడితే అప్పుడు తప్పక చెల్లిస్తాను. అందాక ఓపిక పట్టండి. దాన సాఫల్యం కోసం ఇవ్వాల్సిన దక్షిణయే కదా ఇది అన్నాడు. దానం దదామి తే తావద్యావన్మే స్యాతధనాగమః పునశ్చేత్కాలయోగేన తదా దాస్యామి దక్షిణాం.
విశ్వామిత్రుడికి ఈ మాట చెప్పి హరిశ్చంద్రుడు గబగబా లోపలికి వెళ్లి భార్య మాధవీదేవిని, పుత్రుడు రోహితుడిని పిలిచాడు. సకల ధనరాశులతో, చతుర్విధ సైన్యాలతో తాను మహాసామ్రాజ్యాన్ని విశ్వామిత్రుడికి దానం చేశానని, మన ముగ్గురి శరీరాలు తప్ప మనకు ఇంకేమీ లేవని, మనం వెంటనే రాజ్యం విడిచి వెళ్ళిపోవాలని చెప్పాడు. ముగ్గురు ఉన్నపళంగా బయలుదేరారు. నిశ్శబ్దంగా కోట దాటి పాదచారులై యువతలికి వచ్చారు. ఈ వార్త నగరమంతటా గుప్పుమంది. హాహాకారాలు చేస్తూ ప్రజలు వీధుల్లోకి వచ్చారు. మహారాజా, ఇదేం అన్యాయం? ఇలా ఎందుకు చేశావు? వంచనకు గురి అయ్యావా? విధి ఎంతటి క్రూరమో కదా. విశ్వామిత్రుడు మహాతపస్వి, కరుణామయుడు, సునస్సేపుడిని కాపాడినవాడు. నీ పట్ల ఇంతటి దారుణంగా ఎలా ప్రవర్తించాడో! అయ్యో, ఎంత దురదృష్టం అంటూ రకరకాలుగా విలపించారు. విశ్వామిత్రుడు వెనకవైపు నుంచి గబగబా నడుచుకుంటూ వచ్చి రాజు ఎదుట నిలుచున్నాడు. హరిశ్చంద్ర, దక్షిణగా ఇవ్వవలసిన బంగారం ఇచ్చి మరీ కదులు, లేదా ఇవ్వను అనేనా చెప్పు. అలాగే రాజ్యం మొత్తం వెనక్కి తీసేసుకో. పొరపాటున దానం చేశానని బాధపడుతున్నట్టున్నావు అని నిర్బంధించాడు. హరిశ్చంద్రుడు దీనుడై నమస్కరించాడు. వినయంగా పలికాడు. మహర్షి, నీకు బంగారం ఇవ్వకుండా నేను భోజనమైన ముట్టను. ఇది నా ప్రతిజ్ఞ, సరేనా? ఇక నిశ్చింతగా ఉండు అన్నాడు. అదత్వా తే హిరణ్యం వైన కరిష్యామి భోజనం ప్రతిజ్ఞా మే ముని శ్రేష్ఠ విషాదం త్యజ సువ్రత. సూర్యవంశంలో జన్మించిన వాణ్ణి, రాజసూయం చేసిన వాణ్ణి, క్షత్రియుణ్ణి, వాంఛితప్రదుడు అని ప్రజల్లో ప్రసిద్ధికెక్కిన వాణ్ణి. మాట తప్పుతానా? ఇది నాకు రుణం లాంటిది, తప్పకుండా చెల్లిస్తాను. కాకపోతే కొంచెం వ్యవధి కావాలి. ధనం సమకూడేదాకా వేచి ఉండమని అడుగుతున్నాను అంతే అన్నాడు. రాజా, నీకిప్పుడు ధనం ఎలా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? రాజ్యం లేదు, కోశం లేదు, సైన్యమన్నా లేదు. ఎలా సంపాదిస్తావు? 2.5 బారువుల బంగారం అంటే మాటలా? అసంభవం. అనవసరము, అసాధ్యము అయిన ఆశలు పెట్టుకోకు. లోభంతో నిర్ధనుణ్ణి పీడిస్తున్నాడు అనే అపకీర్తి నాకు కట్టబెట్టకు. అంచేత ఇవ్వలేను అని ఒక్క ముక్క చెప్పేయి. ఆశ వదులుకుని వెళ్ళిపోతాను. నిన్ను పల్లెత్తు మాట అంటే ఒట్టు. భార్యాపుత్రులతో స్వేచ్ఛగా జీవిద్దుగాని అన్నాడు. మహర్షి, ధైర్యంగా ఉండు. ఇస్తానన్నది ఇచ్చి తీరుతాను. నా శరీరం ఉంది, భార్యాపుత్రులు ఆరోగ్యంగా ఉన్నారు. మమ్మల్ని మేము అమ్మేసుకునైనా నీ రుణం తీరుస్తాను. అంతగా ఉపకారం చేయాలి నీకుంటే ఏ వారణాసిలోనో మమ్మల్ని కొనుక్కునేవాణ్ణి ఎవరైనా చూపించు. అతడికి దాస్యం చేస్తాము. ఆ సొమ్ముతో నీ బంగారం నువ్వు పొందుదుగాని, సంతృప్తి చెందుదుగాని. హరిశ్చంద్రుడు ఇలా పలుకుతూనే నడక సాగించాడు. భార్యాపుత్రులు వెంట నడిచారు. కొన్ని రోజుల పాటు ప్రయాణం సాగింది. పార్వతీ సహితుడై పరమేశ్వరుడు కాపురం ఉండే వారణాసి చేరుకున్నారు. ఆ నగరాన్ని చూడగానే హరిశ్చంద్రుడి మనస్సు ఊరడిల్లింది, ఆహ్లాదపడింది. కృతార్థుణ్ణి అయ్యాను అనుకున్నాడు. భాగీరథిలో స్నానం చేసి దేవతలకు తర్పణాలిచ్చాడు. విశ్వనాథుడి దర్శనం చేసుకున్నారు. ఇది మానవుల కోసం, మానవులు నిర్మించింది కాదు, పరమేశ్వరుడి సొత్తు అనుకుంటూ నగర సౌందర్యాన్ని చూస్తూ పురప్రవేశం చేశాడు. విశ్వామిత్రుడు ఎదురుపడ్డాడు. దక్షిణ మాట ఏమిటి అన్నాడు. హరిశ్చంద్రుడు వినయంగా నమస్కరించాడు. మహానుభావ, ఇదిగో నేనున్నాను. ఇదిగో నా కుమారుడు, నా భార్య. ఎవరిని కావాలంటే వారిని స్వీకరించు. దాస్యం చేయించుకో. సరిపోదు అనుకుంటే ముగ్గురిని తీసేసుకో. ఇంతకన్నా ఇప్పటికి నేను చెయ్యగలిగింది లేదు, చెప్పగలిగింది లేదు అన్నాడు. హరిశ్చంద్ర, అప్పుడే నెల గడిచిపోయింది. అలనాడు నాకిచ్చిన వాగ్దానాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకో. నీకు శుభం కలగాలనే నా ఆకాంక్ష అన్నాడు. మహర్షి, అప్పుడే నెల అయ్యిందా? తెలియనేలే సుమా. పోనీలే, మరొక్క నెల ఓపిక పట్టు అన్నాడు. సరే, మరొక్క నెల గడువు ఇస్తున్నాను, అప్పుడు వస్తాను. ఇవ్వకపోయావో శపిస్తాను అనేసి విశ్వామిత్రుడు వెళ్ళిపోయాడు. హరిశ్చంద్రుడు తీవ్రంగా ఆలోచించాడు. ఎలా? ఈ అప్పు తీర్చడం ఎలా? ఏ మార్గమూ కనిపించడం లేదు. పోనీ ఆదుకుంటారంటే అంతటి సంపన్నులైన మిత్రులు ఏరి? యాచనకు దిగుదామంటే ప్రతిగ్రహం, పరమ నీచం. అదీ కాక ధర్మశాస్త్రాలు, క్షత్రియులకు చెప్పిన 3 వృత్తులలోనూ అది లేదు. ప్రాణాలు వదిలేద్దామా అంటే అప్పు తీర్చలేదు కనుక బ్రాహ్మణుడి సొమ్ము తిన్నవాణ్ణి అవుతాను. అది మహాపాపం. అధమాధమ జన్మ వస్తుంది. ఏ విషక్రిమిగానో పుడతాను.
లేదా భూతమో ప్రేతమో అవుతాను. అంచేత ఎలాగోలా అప్పు చెల్లించి గాని చావడానికైనా వీల్లేదు. నన్ను నేను అమ్మేసుకోవడం ఒక్కటే దారి అనుకున్నాడు. భార్య విక్రయం. వ్యాకులితుడై తలదించుకుని ఏదో ఆలోచిస్తున్న భర్త దీనావస్థను గమనించింది మాధవీదేవి. కళ్లల్లో నీళ్లు కమ్ముకున్నాయి. గొంతు బొంగురు పోయింది. నాథా, దిగులు పడకు. మన ధర్మం మనం నెరవేరుద్దాం. మాట తప్పడం కన్నా మహాపాపం లేదు. దానికి మనం పాల్పడవద్దు. అంతకన్నా ప్రేతత్వం నయం. అందుచేత సత్యవాక్య పరిపాలనమే మన కర్తవ్యం. ఎన్ని కష్టాలన్నా రాని ధైర్యంగా ఎదుర్కొందాం, అనుభవిద్దాం. ఇంతకాలము చేసిన హోమాలు, చదివిన శాస్త్రాలు, ఇచ్చిన దానాలు ఒక్క అసత్యంతో తుడిచిపెట్టుకుపోవడం నాకిష్టం లేదు అన్నది. అగ్నిహోత్రమధీతం చ ధాన్యాదాహ సకలాహ క్రియాః భవంతి తస్య వైఫల్యం వాక్యం యస్సానృతం భవేత్. ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి, సత్యమే తరుణోపాయనమని, అసత్యమే పతనోపాయమని. 100 యజ్ఞాలు చేసినా, రాజసూయమే నిర్వహించినా ఒక్క అనృతంతో స్వర్గం చేజారిపోతుందిట. మనం అలా పోగొట్టుకోవద్దు అని ఖచ్చితంగా తన అభిప్రాయం చెప్పింది. దేవి, నా మనసులో ఉన్న మాట చెప్పావు. సంతోషం. సత్యానికే కట్టుబడి ఉందాం. అయితే ఈ రుణం తీర్చే ఉపాయం ఏమిటి? నేను ఉన్నాను. వంశవృద్ధికరుడైన పురోహితుడున్నాడు. నువ్వున్నావు. ఏం చేద్దాం? అది కూడా సలహా చెప్పు అన్నాడు. ప్రభు, పురుషుడికి పుత్రుడి కోసమే కదా భార్య. అది నీకు సిద్ధించింది కనుక ఇక నన్ను అమ్మేయి. ఆ ధనంతో కౌశికుడి రుణం తీర్చు అన్నది. హరిశ్చంద్రుడి నెత్తిమీద పిడుగుపడ్డట్టు అయింది. తూలిపోయాడు. దుఃఖం ఆపుకోలేకపోయాడు. ప్రియా, ఎంత దారుణంగా మాట్లాడావు. నిన్ను నేను అమ్ముకోనా? నీ మందహాసాలు, నీ మృదు భాషణాలు అప్పుడే మర్చిపోయాననుకున్నావా? ఎంత కఠినంగా మాట్లాడావు. నీ నోటి నుంచి ఇలాంటి దుర్వాక్యం వినవలసి వచ్చినందుకు దుఃఖిస్తున్నానంటూ దుఃఖం ఆపుకోలేక మూర్ఛపోయాడు. మాధవీదేవి గొల్లుమంది. అయ్యో మహారాజా, ఎంత దుర్దశ వచ్చింది. బ్రాహ్మణులకు కోటానుకోట్లు దానం చేసిన మహీనాథుడవు వట్టి నేల మీద పొర్లవలసి వచ్చిందా? భగవాన్, నీకు ఏమి అపకారం చేశామని ఇన్ని కష్టాలు తెచ్చిపెట్టావు. ఇంద్రోపేంద్రులకు సాటి వచ్చే భూకాంతుణ్ణి ఈ దశకు తెచ్చావా? అయ్యయ్యో అంటూ తాను దుఃఖం తట్టుకోలేక మూర్ఛపోయింది. ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో తెలియక రోహితుడు తల్లిదండ్రుల మీద పడి ఆకలితో కొట్టుకుంటున్న పసిబిడ్డలాగా రోధించాడు. అమ్మా, నాన్న అంటూ కుదిపి కుదిపి విలిపించాడు. అమ్మా, అన్నం పెట్టు, ఆకలి వేస్తోంది, నాలుక ఎండిపోతోంది అంటూ తల్లడిల్లాడు. తాత తాత ప్రదేహ్యన్నం మాతర్మే దేహి భోజనం క్షున్మే బలవతి జాత జిహ్వాగ్రో మేతి శిష్యతి. అంతలోకి యమధర్మరాజులాగా విశ్వామిత్రుడు వచ్చిపడ్డాడు. నీళ్లు చల్లి హరిశ్చంద్రుణ్ణి మూర్ఛదేల్చాడు. లే లే, నా దక్షిణ నాకియ్యి. అప్పు తీర్చకపోతే ఇలాగే ఉంటుంది. రోజురోజుకి దుఃఖం పెరుగుతుంది అన్నాడు. ఉత్తిష్టోత్తిష్ట రాజేంద్ర స్వాం దదస్వేష్ట దక్షిణాం రుణం ధారయతాం దుఃఖ మహన్యః నివర్ధతే. హరిశ్చంద్రుడు స్పృహలోకి వచ్చాడు. ముఖం మీద చల్లని నీళ్లు చల్లిన మహర్షి వైపు ఆప్యాయంగా చూశాడు. గుర్తుపట్టి హఠాత్తుగా మళ్లీ మూర్ఛిల్లాడు. విశ్వామిత్రుడికి ఒళ్ళు మండింది. రాజా, ధైర్యంగా బతకాలనుకుంటే ముందు నా అప్పు తీర్చు. సత్యానికి కట్టుబడి ఉండడమంటే మాటలనుకుంటున్నావా? సత్యం వల్లనే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. సత్యం వల్లనే భూగోళం నిలబడింది. సత్యంలోనే ఉత్తమ ధర్మం ఉంది. సత్యంలోనే స్వర్గము ఉంది. 100 అశ్వమేధాలని ఒక సత్యాన్ని చెరొక వైపు వేసి తూచితే సత్యం వైపే మొగ్గు ఉంటుంది అన్నాడు. సత్యేనార్కః ప్రతపతి సత్యే తిష్ఠతి మేదిని సత్యే ప్రోక్తః పరో ధర్మః స్వర్గః సత్యే ప్రతిష్ఠితః అశ్వమేధసహస్రం తు సత్యం చతులయా ధృతం అశ్వమేధసహస్రాద్ధి సత్యమేకం విశిష్యతే. అయినా ఈ ప్రసంగాలతో నాకేం పని? సూర్యుడు అస్తమించేలోగా నా దక్షిణ నాకు ఇవ్వకపోయావో శపించానన్నమాటే అని బెదిరించి వెళ్ళిపోయాడు. హరిశ్చంద్రుడు భయంతో వణికిపోయాడు.
బేలగా విలపించాడు. అంతలోకి వారణాసి వేద పండితుడొకడు బ్రాహ్మణ బృందంతో తన ఇంటిలో నుంచి వీధిలోకి వచ్చాడు. అతడిని చూసి మాధవీదేవి తన భర్తతో ఇలా అంది: నాథ, 3 వర్ణాల వారికి బ్రాహ్మణుడు తండ్రి లాంటివాడు అన్నారు. తండ్రి ధనాన్ని కొడుకు నిస్సంకోచంగా తీసుకోవచ్చు. అందుచేత మనము వీరిని ప్రార్థిద్దామన్నది. దేవి, నేను క్షత్రియుణ్ణి. ఒకరి దగ్గర చెయ్యి చాపను, దానం పట్టను. అప్రతిగ్రహం నా నియమం. నీకు తెలుసు కదా, యాచన అనేది విప్రులకే గాని మన క్షత్రియులకు కాదు. విప్రుడు సకల వర్ణాల వారికి గురువు, పూజనీయుడు. అందుచేత గురువును అస్సలు యాచించకూడదు. అందున క్షత్రియులకు అది సుతరాము తగదు. యజన, అధ్యయన, దాన, శరణాగత రక్షణ, ప్రజాపాలనలు మాత్రమే క్షత్రియ ధర్మాలు. దేహి అనే దీనాలాపం మన నోట రాకూడదు. దదామి అనేదే మన మాట కావాలి. అదే ఎప్పుడు నా హృదయంలో ఆడుతూ ఉంటుంది అన్నాడు. నచాప్యేవం తు వక్తవ్యం దేహీతి కృపణం వచః దదామిత్యేవ మే దేవి హృదయే నిహితం నచః. ఎక్కడో ఒకచోట సంపాదించి కౌశికుడి రుణం తీరుస్తాను. ప్రాణాలు పోయినా యాచనకు మాత్రం దిగను అన్నాడు. నాథ, కాలం అనేది శక్తి స్వరూపం. సమస్థితిని, విషమస్థితిని కలిగిస్తుంటుంది. అవమానాలు, సమ్మానాలు చేయిస్తుంటుంది. పురుషుణ్ణి మహాదాతను చేసిన కాలమే యాచకుణ్ణి చేస్తుంటుంది. మన జీవితమే చూడరాదు, క్షణంలో ఎంత తలకిందులైందో. ఒక విప్రుడి క్రోధం కారణంగా రాజ్యం పోయింది, సుఖాలు పోయాయి. దేవి, కత్తిపుచ్చుకుని నా నాలుకను నిలువునా చీరినా సరే, అభిమానం చంపుకుని దేహి దేహి అని మాత్రం అననుగాక అనను. నేను క్షత్రియుణ్ణి. ఎవరినీ ఏదీ యాచించను. భుజబలంతో సంపాదించి మరొకరికి ఇంత ఇస్తాను అన్నాడు. విభూ, యాచనకు నీ మనస్సు అంగీకరించకపోతే పోని, మరొక పని చెయ్యి. ఇంద్రాది దేవతలు న్యాయంగా నన్ను నీకు సమర్పించారు. నేను ముమ్మాటికి నీ సొత్తును. నా రక్షణ, పోషణ, శాసన భారాలన్నీ నీవే. అందుచేత నన్ను అమ్మేసి ఆ డబ్బుతో రుణం తీర్చు అన్నది. ఈ మాట వింటున్నే హరిశ్చంద్రుడు కష్టం కష్టం అంటూ విలపించాడు. అయినా ఈసారి మాధవీదేవి ధైర్యం కోల్పోలేదు, పట్టు వదలలేదు. నాథ, నా మాట విను, కాదనకు, అట్టే వ్యవధి లేదు అన్నది. సూర్యాస్తమయమే గడువు. విప్ర శాపాగ్నిలో దహించుకుపోయి నీచత్వం పొందకు. నన్ను అమ్ముతున్నది జూదం కోసం కాదు, మద్యం కోసం కాదు, రాజ్యం కోసం కాదు, భోగం కోసం కాదు. గురు రుణం తీర్చడానికి, సత్యవ్రతం సఫలం చేసుకోవడానికి. కాబట్టి కించపడవలసింది లేకపోగా ఇది గర్వించదగిన అంశం. దయచేసి నా మాట ఆలకించు. నన్ను ఎవరికైనా అమ్మే అన్నది. ఇలా మాధవీదేవి పోరగా పోరగా కట్టకడపటికి గతిలేక హరిశ్చంద్రుడు అంగీకరించాడు. సరే దేవి, నిన్ను అమ్మేస్తాను. కఠినాతి కఠినుణ్ణి, నాకు దిగులేమిటి? నీచాతి నీచులు కూడా చెయ్యని పనికి సిద్ధం అవుతున్నాను. నాకు సిగ్గేమిటి? అంటూనే రెక్క పట్టుకుని భార్యను చరచరా తీసుకువెళ్ళి వీధి మొగలో ఒక అరుగు మీద నిలబడ్డాడు. జీరబోయిన గొంతుతో నలుగురికి వినిపించేట్టు అరిచాడు. ఓ నాగరికులారా, అందరూ వినండి. ఈవిడ నా భార్య, ప్రాణాల కన్నా ప్రీతిపాత్రురాలు. మీలో ఎవరికైనా దాసి అవసరమైతే చెప్పండి. ఈమెను అమ్మేస్తాను. త్వరపడండి. అత్యవసరంగా నాకు ధనం కావాలి. అట్టే వ్యవధి లేదు అన్నాడు. ఈ మాటలకు ఆ పండితులు నిశ్చేష్టులయ్యారు. ఎవడవురా నువ్వు? కట్టుకున్న దాన్ని అమ్ముకుంటున్నావు అని నిష్ఠూరంగా ప్రశ్నించారు. ఎవడినా ఆ మాట అడగాలా? నేనొక నీచుణ్ణి, అమానవుణ్ణి, కాదంటే రాక్షసుణ్ణి, కఠినాత్ముణ్ణి. అందుకే ఈ పాపం చేస్తున్నాను. మీకు కావాలంటే కొనుక్కోండి. హరిశ్చంద్రుడిలా పలుకుతూనే ఉన్నాడు, ఏడుస్తూనే ఉన్నాడు. ఆ బ్రాహ్మణులలో వృద్ధరూపంలో ఉన్న విశ్వామిత్రుడు తక్కిన వారిని తోసుకుంటూ ముందుకు వచ్చాడు. అయితే నేను కొంటాను. మా ఇంటి పనికి దాసి అవసరం. నా ఇల్లాలు సుకుమారి, చేసుకోలేకపోతుంది. నా దగ్గర పుష్కలంగా ధనం ఉంది, ఇస్తాను. ఎంతకి అమ్ముతావో చెప్పు అన్నాడు. హరిశ్చంద్రుడు హృదయం ముక్కలయ్యింది. దుఃఖం పొంగి పొర్లింది. కూలబడి మోకాళ్లలో తల కూరుకుని నెత్తికొట్టుకుంటూ కుమిలిపోయాడు. బదులు పలకలేకపోయాడు, ధర చెప్పలేకపోయాడు. అబ్బాయ్, సంశయించకు. నీ భార్య వయోరూపశీలాలకు మా ఇంటిలో చేయబోయే చాకిరీకి అనురూపంగా
బాగా ఆలోచించుకుని కావలసినంత విత్తం అడుగు. బేరమాడకుండా ఇచ్చేస్తాను, తీసుకో. స్త్రీలు పురుషులకి ధనమని ధర్మశాస్త్రాలలో ఉన్నదే. ఇందులో శంకించవలసింది ఏమీ లేదు. 32 లక్షణాలు కలిగి సమర్థురాలే శీల గుణాన్వితైన స్త్రీకి ధర 1 కోటి సువర్ణ టంకాలు. అదే పురుషుడైతే 10 కోట్లు అన్నాడు. వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్న కౌశికుడు ఇలా ఏదేదో మాట్లాడుతూనే ఉన్నాడు. హరిశ్చంద్రుడు బదులు పలకలేక, ధర చెప్పలేక కుమిలిపోతున్నాడు. బ్రాహ్మణుడు సాహసించి అతడి ముందు వల్కలం పరిచాడు. 1 కోటి బంగారు నాణాలు రాసిపోశాడు. మాధవీదేవిని కొప్పుపట్టి ఈడ్చుకుపోయాడు. బ్రాహ్మణోత్తమ, ఒక్కసారి విడిచిపెట్టు. కన్నబిడ్డడిని కళ్ళారా చూసుకుని వస్తాను. మళ్ళీ ఎన్నాళ్లకు చూస్తానో, చూడగలనో లేదో. నాయనా చూడు, దాసీనే వెళ్ళిపోతున్నాను. వద్దు వద్దు, నన్ను తాకకు. నేను దాసీని, అస్పృశ్యను అంటూ రోధించింది. రోహితుడు అమ్మా అంటూ వెంటబడ్డాడు. పడుతూ లేస్తూ కూడా వస్తున్నాడు. వృద్ధుడు కసురుతున్నా ఆగడం లేదు. అమ్మ చెంగు అందితే చాలు. అమ్మ చెంగు అందితే చెంగు, చీర అంచు అందితే అంచు పట్టుకుంటున్నాడు. వెళ్ళిపో అని తల్లి వారిస్తున్నా వినడం లేదు. బ్రాహ్మణుడు ఒక్కటి చర్చి వెనక్కి నెట్టేశాడు. అప్పుడు మాధవీదేవి దుఃఖం నిలుపుకుంటూ, విప్రవర్య, కాసింత దయ చూపించు. వీడిని కూడా కొనేసుకో. వీడి లేకుండా నన్ను కొనుక్కున్నా మీ ఇంటిలో మనస్ఫూర్తిగా పనిచేయలేను. ఈ పాటి అనుగ్రహించు అని అభ్యర్థించింది. వృద్ధ బ్రాహ్మణుడు అంగీకరించాడు. స్త్రీ పురుషులకు ధరను ధర్మశాస్త్రాలు ఏనాడో నిర్ణయించాయి. కొందరు 100, కొందరు 1000, కొందరు 1,00,000, కొందరు 1 కోటి సువర్ణ టంకాలు నిశ్చయించారు. ఇది స్త్రీల ధర. అదే పురుషుడైతే అర్బుదం అన్నారు. కనుక నీ నిమిత్తం కడపటి అంకె 1 కోటి సువర్ణ టంకాలు అక్కడ పోశాను. వీడు మగవాడు కనుక అర్బుదం అంటే 10 కోట్లు సువర్ణ నిష్కాలు పోస్తున్నానంటూ హరిశ్చంద్రుడి ముందు మరో వల్కలం పరిచి బంగారు నాణాలు పోశాడు. తల్లిని బిడ్డను కలిపి కట్టి ఇక పదండి అన్నాడు. అర్బుదం అంటే 10 కోట్లు. మాధవీదేవి హరిశ్చంద్రుడికి ప్రదక్షిణం చేసింది. మోకాళ్లు నేలకి ఆంచి ఎదురుగా కూర్చుండి నమస్కరించి కళ్ళు మూసుకుంది. నేను చేసిన దానాలు, ధర్మాలు, హోమాలు, బ్రాహ్మణ సంతర్పణలు ఏమైనా ఉంటే ఆ పుణ్యం వల్ల నాకు మరుసటి జన్మలోనూ హరిశ్చంద్రుడే భర్తాగుగాక అని సాష్టాంగపడింది. యది దత్తం యది హుతం బ్రాహ్మణాస్తర్పితాయది తేన పుణ్యేన మే భర్త హరిశ్చంద్రోస్తు వై పునః. పాదాలకు నమస్కరిస్తున్న తన ప్రాణప్రియను చూసి హరిశ్చంద్రుడు హాహాకారాలు చేశాడు. నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావా? నీడైనా చెట్టును విడిచి వెళ్ళదే, ఎలా వెళ్ళిపోతావు దేవి అని బావురుమన్నాడు. కొడుకుని దగ్గరకు తీసుకున్నాడు. నాయనా, నువ్వు వెళ్ళిపోతున్నావా? ఇక నేను ఏమైపోతానో. బ్రాహ్మణోత్తమ, రాజ్యాన్ని కౌశికుడికి ధారపోసినప్పుడు గాని, అడవుల్లో అగచాట్లు పడ్డప్పుడు గాని ఏమీ బాధ అనిపించలేదు. కానీ ఇప్పుడు ఇదిగో ఇలా పుత్రుణ్ణి వదులుకుంటుంటే ఈ దుఃఖం భరించలేకపోతున్నాను. రాజ్యత్యాగేన మే దుఃఖం వనవాసేన మే ద్విజ యత్పుత్రేణ వియోగో మే ఏవమాహ సభూపతి. లోకంలో భర్తలందరూ భార్యలను సంతోషపెడతారు, బంగారు ఆభరణాలు అలంకరిస్తారు. మరి నేనో నిన్ను దుఃఖంలో ముంచేశాను. సువర్ణ టంకాల కోసం అమ్మేశాను. మహారాజ్ఞిగా రాజభోగాలు అనుభవించవలసిన దానివి. నిన్ను దాసీని చేశాను. ఎంతటి శిలాహృదయం నాది. నాకన్నా దురదృష్టవంతుడు ఈ సృష్టిలో ఇంకెవరన్నా ఉంటారా? పురాణ గాథల్లోనైనా కనిపిస్తారా? సూర్యవంశంలో పుట్టిన మహారాజును భర్తగా పొంది కట్టకడపటికి ఇలా దాసీవయ్యావు. దేవి, విధి విలాసం ఎంత ఘోరమో, ఎంత క్రూరమో చూడు అంటూ విలపిస్తూనే ఉన్నాడు హరిశ్చంద్రుడు. వృద్ధ బ్రాహ్మణుడు మరింక వినిపించుకోకుండా కమిచీ తీసి మాధవి రోహితులను చెళ్ళుమని కొట్టాడు. కదలండింకా అని గదిమాడు. ఆ దెబ్బ హరిశ్చంద్రుడి హృదయానికి తగిలింది. తన అశక్తతకు కుంగిపోయాడు. ముఖం తిప్పేసుకుని కూలబడి కుమిలి కుమిలి ఏడ్చాడు. ఇంతకుముందు వాయు, సూర్య, చంద్రుడు కూడా కన్నెత్తి చూడని మహారాజ్ఞిని ఈవేళ దారిని పోయే జన్మంతా కన్నార్పకుండా చూస్తున్నారు. దాసీది దాసీది అంటున్నారు. సూర్యవంశానికి కొత్త మొలకగా ఆవిర్భవించిన రోహితుడు దాసీపుత్రుడయ్యాడు. అమ్ముడు పోయాడు.
భార్యాపుత్రులారా, ఇంతటి దుర్దశకు మిమ్మల్ని తెచ్చిన నా దుర్నయాన్ని క్షమించండి. దైవ దుర్విపాకం ఇలా ఉంది. అయ్యో, నాకు కనీసం మరణమైనా ప్రాప్తించడం లేదే అని విలపిస్తూ భార్యాపుత్రులు వెడుతున్న వైపే చూస్తున్నాడు. అడ్డుపడుతున్న కన్నీటిని తుడుచుకుంటూ రెప్పలల్లార్చి మరీ చూస్తున్నాడు. క్రమక్రమంగా వాళ్ళు కనుమరుగయ్యారు. మహారాజు ముఖం చేతులతో కప్పుకొని కూలబడ్డాడు. వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. విశ్వామిత్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఈసారి శిష్యగణంతో సహా విచ్చేశాడు. దక్షిణ దక్షిణ అన్నాడు. హరిశ్చంద్రుడు తన ముందున్న బంగారు నాణాల రాశిని స్వీకరించమన్నాడు. దీన్ని ఎలా సంపాదించావో ముందు చెప్పు అని నిలదీశాడు కౌశికుడు. పరమ పవిత్రుడా, విశ్వామిత్రుడా, అదంతా నీకు చెప్పి ఏం ప్రయోజనం? అనవసరంగా నువ్వు దుఃఖించవలసి వస్తుంది అన్నాడు. హరిశ్చంద్ర, అక్రమంగా ఆర్జించిన అపవిత్ర ధనమైతే నేను దీన్ని ముట్టను. ప్రశస్తమైతేనే స్వీకరిస్తాను. అందుకోసం అడుగుతున్నాను. ఎలా సంపాదించావో చెప్పు అన్నాడు. మహర్షి, నా భార్యను 1,00,00,000 నిష్కాలకు అమ్మేశాను. పుత్రుణ్ణి అర్బుద నిష్కాలకు విక్రయించాను. ఇవిగో మొత్తం 11 కోట్ల సువర్ణ టంకాలు స్వీకరించు అన్నాడు. హే రాజన్, స్వీకరించు స్వీకరించు అంటున్నావు. బోడి 11 కోట్ల చిల్లర నాణాలు 2.5 బారువులు అవుతాయనుకుంటున్నావా? నువ్వు ఇస్తానన్న దక్షిణ ఎంతో మర్చిపోయావా? నాకు తూకాలు కొలతలు తెలియవనుకుంటున్నావా? ఇవి సరిపోవుగాక సరిపోవు. మరిన్ని సంపాదించు. మసిబూసి మారేడుకాయ చేద్దామని చూశావో నా తపోబలం రుచి చూస్తావు. నా స్వచ్ఛశీలము, నా అధ్యయనము ఎంతటివో తెలుసుకుంటావు అన్నాడు. మహాత్మా, తక్కినది కూడా తప్పకుండా సంపాదించి ఇస్తాను. కాకపోతే మరికొంతకాలం గడువు పెంచు. పత్నీపుత్రులను అమ్మినది ఇప్పుడే కదా అన్నాడు. హరిశ్చంద్ర, గడువు పెంచడం కుదరదు. ఈ రోజుకి ఇంకా 4వ భాగం మిగిలి ఉంది. అది ముగిసేలోగా నువ్వు సంపాదించడము నాకు చెల్లించడము అవ్వాలి. అంతకు మించి క్షణం ఆగను. ఇక నువ్వు ఏమీ చెప్పకు, నేను వినను అన్నాడు. హరిశ్చంద్రుడు అమ్ముడు పోవడం. విశ్వామిత్రుడు ఇంత నిష్ఠూరంగానూ పలికి ఆ సువర్ణ టంకాలు తీసుకుని వెళ్ళిపోయాడు. హరిశ్చంద్రుడు నిట్టూర్చాడు. తనను తాను అమ్ముకోవడం తప్ప మరొక ఉపాయం కనిపించలేదు. అదే అరుగు మీద నిలబడి తలదించుకుని బిగ్గరగా అరిచాడు. సేవకుడుగా నన్ను కొనుక్కొని సుఖపడదలిచిన వారు ఉంటే త్వరపడండి. సూర్యాస్తమయానికి ఇంకొక జాము మాత్రమే వ్యవధి ఉంది అని ప్రకటించాడు. విత్తక్రీతేన యుప్యార్తిర్మయా ప్రేతేన గచ్చతి సబ్రవీతు త్వరాయుక్తో యామే తిష్టతి భాస్కరః. వాక్యం ముగిసే సమయానికి యమధర్మరాజు ఒక చండాలుడుగా అక్కడికి వచ్చాడు. దుర్గంధం గుప్పుమంటోంది. వక్షస్థలం వికృతంగా ఉంది. పెద్ద పెద్ద గుబురు మీసాలు, ఎత్తుపళ్ళు, క్రూరత్వం, నల్లని రంగు, పెద్ద బాణలాంటి బొజ్జ. నున్నగా నెగనెగలాడుతున్నాడు. భీకరుడు. చేతిలో పొడవాటి కర్ర. పుర్రెలు, ఎముకలు దండలుగా మెడలో వేలాడుతున్నాయి. నడుస్తుంటే అవి ఒకదానికొకటి కొట్టుకుని అసహ్యంగా ధ్వనిస్తున్నాయి. అతడి కంఠస్వరము అలాగే ఉంది. ఏమయ్యో, నేను చండాలుణ్ణి. నా పేరు ప్రవీరుడు. మనం అందరికీ ఎరికే కాటికాపరిని. శవాలని కాల్చడానికి వచ్చినోళ్ళ దగ్గర సుంకం వసూలు చెయ్యాలా? ఇంకా నేను చెప్పినట్టల్లా చెయ్యాలా? చేస్తావా? రా, నాతో రా. నా కాడ బంటుగా ఉందుగాని ఇష్టమేనా అన్నాడు. చండాలోహమిహ ఖ్యాతః ప్రవీరేతి నృపోత్తమ శాసనే సర్వదా తిష్టామృతచైలాపహారకః. హరిశ్చంద్రుడు ఇరుకున పడ్డాడు. అవుననలేక కాదనలేక క్షణకాలం ఆలోచించాడు. ప్రవీర, బ్రాహ్మణుడు గాని క్షత్రియుడు గాని నన్ను కొనుక్కోవాలని ఆశించాను. ఉత్తమ, మధ్యమ, అధములకు ధర్మాలు కూడా అదే రీతిలో ఉంటాయి అని పెద్దలు చెబుతున్నారు అన్నాడు ఏదో సంశయంతో. ఏమయ్యో, ఆలోచించకుండా మాట్లాడుతున్నావు. అలాంటోడికి అలాంటిదే జరుగుద్ది. కోరింది దొరకదు. అందరిలాగా ఆలోచిస్తే అందరిలాగే మనమును. మాట మీద నిలబడాలి. ఎవడికైనా అమ్ముడు పోతానన్నప్పుడు అమ్ముడు పోవాలా. నిజం మాట్లాడితే నువ్వు ఇప్పుడు నాకు అమ్ముడైనట్టే అన్నాడు. ప్రవీర, ఆడి తప్పినవాడు అధమాధముడు. భయంకరమైన నరకానికి పోతాడు. అంతకన్నా చండాలత్వమే నయం. నేను మాట తప్పను, సత్యానికి నిలబడతాను అన్నాడు హరిశ్చంద్రుడు. ఇంకా ఏదో మాట్లాడబోయేంతలో విశ్వామిత్రుడు ప్రత్యక్షమయ్యాడు. హరిశ్చంద్ర, వీడు చండాలుడైతే అయ్యాడు.
కోరినంత ధనము ఇచ్చి నిన్ను కొనుక్కోవడానికి సిద్ధపడ్డాడు. ఇంకా ఆలోచిస్తావేమిటి? వెంటనే తీసుకుని నా దక్షిణ నాకు పడేయి అని తొందర పెట్టాడు. కౌశిక, సూర్యవంశంలో పుట్టినవాణ్ణి, రాజ్యాలు ఏలినవాణ్ణి, డబ్బు కోసమని ఒక చండాలుడికి దాసుణ్ణి అవనా? ఇది నీకు న్యాయమేనా అన్నాడు. సరే, నీ ఇష్టం. నా దక్షిణ నాకు ఇయ్యి. చండాలుడి నుంచి తీసుకుంటావో బ్రాహ్మణుడి నుంచి తీసుకుంటావో నాకు తెలీదు. ఒకటి మాత్రం నిజం, నిన్ను కొనుక్కోవడానికి వీడు తప్ప మరిక ఎవ్వడూ ముందుకు రాలేదు. ధనం ఇవ్వకపోతే నేను ఊరుకోను. సూర్యాస్తమయానికి ఇంకా అరగంట మాత్రమే ఉంది, ఆలోచించుకో. బాకీ చెల్లిస్తావో శాపాగ్నిలో బూడిద అవుతావో అన్నాడు. హరిశ్చంద్రుడు కుదేలైపోయాడు, జీవశ్చవమైపోయాడు. మహర్షి, క్షమించు అంటూ కాళ్ళు పట్టుకున్నాడు. నేను దాసుణ్ణి, ఆర్తుణ్ణి, దీనుణ్ణి, విశేషించి నీ భక్తుణ్ణి. ఈ చండాలుడితో సాంకర్యం నేను భరించలేను. విప్రోత్తమా, కాసింత అనుగ్రహించు, దయ చూపించు. నువ్వే నన్ను సేవకుడిగా స్వీకరించి బాకీకి జమ వేసుకో. నీ దగ్గరే పడి ఉంటాను. చెప్పిందల్లా చేస్తాను. నీ మనస్సుకి నచ్చేట్టు చేస్తాను అన్నాడు. హరిశ్చంద్ర, సరే అయితే, ఇంతగా బతిమాలుతున్నావు కనుక అంగీకరిస్తున్నాను. నిన్ను కింకరుడిగా స్వీకరిస్తున్నాను. నేను ఏది చెబితే అది చేయాలి సుమా. ఎన్నడూ దేనికి కాదనకూడదు అన్నాడు. హరిశ్చంద్రుడు అంగీకరించాడు. ఆ కాసింతకే ఏదో పెద్ద గండం తప్పిపోయినట్టుగా సంతోషించాడు. మరొక జన్మ ఎత్తాన్రా భగవంతుడా అనుకున్నాడు. మహర్షి, నువ్వు గీసిన గీటు దాటను. ఏది ఆజ్ఞాపిస్తే అది చేస్తాను. ఆజ్ఞాపించు. ఇప్పుడు ఏం చెయ్యమంటావో అంటూ లేచి నిలబడ్డాడు. విశ్వామిత్రుడు చండాలుడి వైపు తిరిగాడు. చండాలా, ఇదిగో వీడు నా దాసుడు. నేను అమ్ముతున్నాను, కొనుక్కో. ఇప్పుడు నాకు కింకరుడు అవసరం లేదు. డబ్బు కావాలి. ఎంత ఇవ్వగలవో అంత ఇచ్చి కొనుక్కో. నీకు కావాలంటున్నావు కదా అన్నాడు. చండాలుడు ముసిముసిగా నవ్వుతూ విశ్వామిత్రుడికి కాసింత దగ్గరగా వచ్చాడు. మహర్షి, ప్రయాగ మండలంలో నాకు 10 యోజనాల పొలం ఉంది. అది రత్నగర్భ. దాన్ని నీకు ఇచ్చేస్తున్నాను, తీసుకో. నీ అవసరం తీర్చుకో. ఇంకా ఇవిగో 1000 రత్నాలు, సువర్ణ టంకాలు, మణులు, ముత్యాలు ఇవన్నీ ఇచ్చేస్తున్నాను. వెల సరిపోవచ్చు, స్వీకరించు అంటూ సంచి గుమ్మరించాడు. కౌశికుడు స్వీకరించాడు. ఆహా, ఈ మహర్షి ఎంత టక్కరి! కళ్ళ ఎదుటే మారుబేరం చేసేశాడు. సరే కాని, నేను విశ్వామిత్రుడు సొత్తునయ్యాను కనుక ఈయనగారు నన్ను ఏం చేసినా చేసుకోవచ్చు, కాదనడానికి లేదు అని హరిశ్చంద్రుడు అనుకుంటున్నంతలో ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసింది. అశరీరవాణి వినిపించింది. మహారాజా, రుణ విముక్తుడివి అయ్యావు. విశ్వామిత్రుడి దక్షిణ పూర్తి అయ్యింది. మాట నిలబెట్టుకున్నావు. సాధు సాధు అంటూ ఇంద్రాది దేవతలు అభినందించారు. హరిశ్చంద్రుడు సంబరపడ్డాడు. మహర్షి, నువ్వే తల్లివి, తండ్రివి, నువ్వే నా బంధువివి. ఏ రుణం తీర్చడం కోసం ఇంతకాలము పరితపించానో అది ఈ క్షణంతో తీరిపోయింది. మనస్సు తేలికపడింది. ఇప్పుడు ఏం చెయ్యమంటావు చెప్పు, ఆజ్ఞాపించు. నీ ఆజ్ఞలే నాకు శ్రేయోదాయకాలు అని నమస్కరించి నిలబడ్డాడు. హరిశ్చంద్ర, ఈ క్షణం నుంచి ఈ చండాలుడు ఏది చెబితే అది చెయ్యి. శుభం భవతు అంటూ ఆ ధనం తీసుకుని వెళ్ళిపోయాడు కౌశికుడు. మరి రేపటి రోజున కాటి కాపరిగా హరిశ్చంద్రుడి గురించి తెలుసుకుందామండి. ఓం శ్రీమాత.